కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ మునిమాణిక్యం నరసింహారావు కథా సంపుటి నేను మా కాంతం నుండి నీలికొండలు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఈ కథ సేకరించి వినిపించమని కోరిన వారు డిడివి శివరాం రోలంగి. తెలుగులో హాస్య కథలు సృష్టించిన తొలితరం కథకుల్లో మునిమాణిక్యం నరసింహారావు గారు ఒకరు. వీరి కథలతో తెలుగులో హాస్యరసం కొత్త పుంతలు తొక్కింది. తన కథల్లో చక్కని హాస్యంతో పాటు భార్యాభర్తల అనుబంధంలోని మధురిమను మనోహరంగా అందించిన రచయిత మునిమాణిక్యం నరసింహారావు గారు. వారు కొన్ని నవలలు, నాటికలు, వ్యాసాలు రాసిన కథలు, ముఖ్యంగా కాంతం కథలుగా చెప్పుకునే వారి హాస్య కథలే తెలుగునాట ఎంతో ప్రసిద్ధి పొందాయి. కులమింటి కోతి, మా ఆవిడ పతిభక్తి, దొంగ పెద్ద మనిషి, ప్రయాణ సన్నాహం, కాంతం కైఫియత్తు, ది పర్ఫెక్ట్ వైఫ్ మొదలైన 60 కథల దాకా మునిమాణిక్యం వారు రాశారు. రాత్రి 10 గంటలయింది. పిల్లలు నిద్రపోయినారు. తమలపాకుల పళ్ళెం ముందు పెట్టుకుని కాంతం నా ముందు తివాసి పైన కూర్చున్నది. మన కమల సంగతి విన్నారా అని పలకరించింది కాంతం. దీపం ముందు కాంపోజిషన్ పుస్తకాలలో మునిగి ఉన్న నేను, కమల ఎవరు అన్నాను. కమల ఎవరా? అందాక వచ్చింది మీ చెల్లెలు కృష్ణయ్య చౌదరి కూతురు. చిన్నతనంలో మీరు పద్యాలు రాస్తుంటే విని సంతోషిస్తూ ఉండేది. అవునే, జ్ఞాపకం వచ్చింది. ఒక మార ఆ అమ్మాయికి నేను ఒక పద్యం రాసి వినిపిస్తే ఎంతో సంతోషించింది. ఏమిటా పద్యం? పద్యం జ్ఞాపకం లేదు, కానీ అందులో భావం జ్ఞాపకం ఉంది. మీ ఊళ్ళో 2 కొండలున్నవి, జ్ఞాపకం ఉందా? ఎందుకు జ్ఞాపకం లేదు? ఎదురెదురుగా ఉండేవి, మధ్య లోయ. దాని గురించే రాశాను. ఏమనంటే, ఆ 2 కొండలు అట్టా ఎదురుగా నుండి ఒకదానినొకటి ప్రేమించుకుంటూ ఆలింగనం కోసం దేహాన్ని ఎంత ఎత్తునకు లేపినా ఆ సౌఖ్యం దొరకడం లేదని, మధ్య ఏమీ అడ్డం లేదు గదా, ఎందుకు అని కావిలించుకుని ఐక్యం అయిపోవు అని రాశాను. అప్పటి నుంచి ఉంది మీకీ పిచ్చి. సరే, ఆ కమల సంగతే ఇప్పుడే చెప్పుతా. అంత ఆగడం పనికిరాదు ఆడదానికి అన్నది కాంతం. ఏమిటి ఆగడం? మగణ్ణి వల్లకపోవటం కంటే ఇంకేమి కావాలే? లోకంలో పెళ్ళాలని ఏలకపోవడం విన్నాను, కానీ భర్తను వల్లకపోవటం వినలేదు. ఎక్కడైనా ఉన్నా దానికి ఆడదాని ఆగడం తప్ప ఇంకో కారణం లేదు. కాంతం, ఒక్క మాట విను. ఆమె మంచి మనిషి అని నీకు తెలిసిన విషయమే కదా. అటువంటి భాగ్యశాలి మొగుణ్ణి వల్లకపోవటానికి తగినంత కారణం ఉంటుందంటావా లేదా? ఒక అల్లరి చిల్లర మనిషి అయితే అనుకోవచ్చు. అదే నేననే మాట. నిక్షేపం లాంటి మొగుడి రూపంలో, బుద్ధులలో వేలెత్తి చూపడానికి అవకాశం లేదాయే? ఏదో ఇంగ్లాండ్లోనున్నప్పుడు కొంచెం ధన వ్యయం చేశాడని కోపం మనసులో పాతేసుకుని రానంటుంది. ఎంత గడుసు! అయితే మొదట్లో ఇద్దరూ అనురాగంగా ఉండేవాళ్లేనా అన్నాను నేను. సరే, మళ్ళీ మొదటికొస్తారే, రెడ్డొచ్చాడు మొదలాడమన్నట్లుంది. పరధ్యానంగా ఉండి వినలేదు. వెధవ పుస్తకాలు, ఈ కాంపోజిషన్ పుస్తకాలు దిద్దటంలో నా జీవిత సారం అంతా హరించుకుపోతుంది. మొదట ఏదో అచ్చమ్మ కబురు అనుకున్నాను, కానీ చివరకు నీవు అంత ధనవంతుల బిడ్డ, నిక్షేపం లాంటి భర్తను వదిలేసిందనగానే ఆ విచిత్ర మానసిక ప్రవృత్తి నా మనసును ఆకర్షించినది. వాళ్ళ సంగతి మొదటి నుంచి చెప్పు, నీకు బాగా తెలుసుగా. ఏముంది, కమల, రామకృష్ణుడు మేనత్త మేనమామ బిడ్డలు. కమల తండ్రికి 100 ఎకరాల మాగాణి. ఆయన ఆ ఊర్లోకెల్లా పెద్ద రైతు. ఆ లోగిలి పెద్ద దివాణంలా ఉంటుంది. నౌకర్లు, చాకర్లు, కమతగాళ్ళు, పాలేర్లు ఆ ఇంట్లో ఊడిగం చేస్తూ ఉంటారు. 10 ఆవులు పాడి, 5-6 గేదెలు ఉన్నాయి. దుక్కిటెద్దులు ఎన్నో నాకు తెలియదు. తెలియకపోతే మానలే, అసలు సంగతి చెప్పు. మా నాన్న ఆయనను బావా అని పిలిచేవాడు. కమల నాకు వదిన వరస. కమ్మ సంసారులు కాబట్టి పెద్ద మనిషి అయిన తర్వాత పెండ్లి మాటలు వచ్చినాయి. కమల నాతో ఎప్పుడూ వాళ్ళ బావ మాటే చెబుతుండేది. ఆయన చక్కనివాడని, సుగుణవంతుడని చెప్పటానికి ఆవిడికి విసుగు లేకపోయేది.
ఎప్పుడైనా వాళ్ళింటికొస్తే గబగబా పరిగెత్తొచ్చి నాకు చెప్పి నన్ను పిలుచుకుని పోయి వాళ్ళ బావని నాకు చూపేది. ఇద్దరం తలుపు చాటు నుంచి ఒక మాటు, వంట ఇంట్లో నుంచి ఒక మాటు, స్నానానికి వెళ్ళేటప్పుడు ఒక మాటు, బజారుకి వెళ్ళిపోతూ ఉంటే వెనక నుంచి ఇంకో మారు ఆయన్ని చూచేవాళ్ళం. కమల మొత్తం మీద బావ అంటే పంచ ప్రాణములు వదిలేసేది. అన్నది కాంతం తాను తీస్తున్న తమలపాకులు ఈనెలు నా మీదకి విసిరి. సరే, ఆమె ప్రేమను గురించి ప్రసంగం మాని విషయానికి రా అన్నాను నేను. వస్తున్నానుండండి మరి. సరే, పెండ్లయింది. కమల అత్తవారింటి కాపురానికి వెళ్ళకముందే ఆయన బిఏ పాస్ అయి ఇంగ్లాండ్ ప్రయాణం కట్టాడు. సంవత్సరాది పండగ నాడు మీరు ఆయన వాళ్ళ నడవలో వడ్ల బస్తాల మీద కూర్చుని ఆయన ఇంగ్లాండ్ ప్రయాణాన్ని గురించి మాట్లాడారు. జ్ఞాపకం లేదు? మీరు ఆయనను పొమ్మని ప్రోత్సాహం చేస్తూ ఉంటే కమల నేను విన్నాం. మీ మీద మాకెంతో కోపం వచ్చింది. కాపురానికొచ్చిన కొత్త రోజులు కావటం మూలాన మాట్లాడలేదు. లేకపోతేనా అన్నది కాంతం. తాంబూల రక్తముతో తళతళలాడే ఆ చిరు పెదవులు చెలించిపోయినవి. ఆపు, ఆ వాక్యం పూర్తి చెయ్యకు. కమల సంగతి కాని. మన కమల ఏదో అమాయక పిల్ల అనుకున్నాను గాని దాని హృదయంలో ఇంత ప్రేమ ఉందని నేనెప్పుడూ అనుకోలేదే. నన్ను అన్నయ్య అని పలకరిస్తూ ఉండేది కదే. అవును, ఇంగ్లాండ్ వెళ్ళటం ఆమెకు ససేమీ ఇష్టం లేదు, వద్దన్నది. బతిమిలాడింది. కాళ్ళా వేళ్ళా పడ్డది. ఆయన ఆమె మాట తోసివేసి, నీకు తెలియదు, ఆడదానివి, అందులో పల్లెటూరు దానివి, విద్య వలన కలిగే ఉపయోగాలు తెలియవు అని ఏదో పెద్ద కబుర్లు మాట్లాడి వెళ్ళిపోయినాడు. కమల వాళ్ళ బావను వదిలిన దగ్గర నుంచి ఎంత కృంగిపోయిందో నాకు తెలుసును. ఇంగ్లండులో ఆయనకు ఆరోగ్యంగా ఉంటుందో ఉండదో అని, ఎప్పుడొస్తాడో అని, ఆ దేశంలో ఉండే దొరసానను పెండ్లాడుతాడేమోనని ఏవేవో పిచ్చి భయాలు పెట్టుకుని కళ్ళనీళ్లు తిప్పుతూ ఉండేది. అవును, నన్ను ఆ రోజులలో ఇంగ్లాండ్ సంగతులు అవి ఇవి అడిగి అక్కడ దొరసానులు చక్కని వాళ్ళు ఉంటారా అని అడుగుతూ ఉండేది. ఆ ఫలంగా కాంతం ఒక్కమారుగా కథ ఆపేసింది. మా ప్రసంగానికి మధ్యవర్తిగా ఉన్న మా చిన్న దీపం ఇదివరకు కథతో పాటుగా తల ఊగించుచున్నది ఒక్కమారుగా నిలబడిపోయింది. ఆవిడ భయం పాపం అది. దాని తర్వాత ఉత్తరాలు రాసింది. మనకేమి తక్కువ, మీకు కావలసినంత పొలం ఉన్నది, నాకు ఆస్తి ఉన్నది, మనకి ఎడబాటెందుకు, గొప్ప ఉద్యోగాలు లేకపోతేనే అని ఎన్నో విధాలు రాసింది. ఆయన వినలేదు. ఎంత చెప్పినా వినలేదు. మొదటి సంవత్సరం 10 ఎకరాలు అమ్మారు. తర్వాత ఇంకా 10. మూడో సంవత్సరం తండ్రి తన వంతు నాలుగో ఐదో ఉంచుకుని మిగిలినది అమ్మేసి కొడుక్కు పంపాడు. ఆస్తంతా అలికేసినట్లయింది. 5 ఏండ్లయ్యింది. కమల కొన్నాళ్ళు ఏడ్చేది. కాని తర్వాత గుండె రాయి చేసుకుని ఆ మాట ఎత్తకుండా తిరిగేది. ఎవరైనా ఆ మాట ఎత్తితే ముఖం చిట్లించుకునేది. పిచ్చి చూపులు చూసేది. ఏదో క్రోధం ఆమె చూపులలో ముళ్ళలాగా ఉండేది. దాని తరువాత మనం ఈ ఊరొచ్చేశాం. ఏమి జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడు ఆయన వచ్చాడని, ఆమె ఆయన దగ్గరకు పోలేదని తెలిసింది. నాకు ఆశ్చర్యంగా ఉంది. కోపంగా ఉంటే మటుకు భర్తను వదిలేస్తుందా? ఏమిటా ఆగడం? అన్నది కాంతం. ఈ ప్రశ్న మాత్రం కొంత జవాబునాశించే వాక్కుతో విని తన అభిప్రాయాన్ని మార్చుకొనటానికి వీలుందేమో అనిపించేటట్లు అన్నది. నేను వినటం ఏమిటంటే అని నేను అందుకున్నాను. పాపం ఆయన ఇంగ్లాండ్ నుంచి వచ్చి భార్యను చూడ్డానికి వస్తే ఆమె ఏమీ సంతోషించక కోపంగా చూచిందట. మాట్లాడలేదట. ఆయన ఉన్న 4 రోజులు ఆయనను సర్పభ్రాంతితో చూచేది. పాపం ఆయన ఎంతో చెప్పాడట. ఆస్తి పోతే పోయింది, బీదవాళ్ళమైనా ఏదో ఉద్యోగంలో చేరి సుఖపెడతానన్నాడట. ఆమె ఏమాత్రం చెలించక రాతి గుండెతో ఆయనను నిరాకరించిందట. తర్వాత ఉద్యోగం దొరికింది. నెలకు రూ. 200 జీతం. పెద్ద ఇల్లు పుచ్చుకుని సామాన్లు కొని కొత్త చీరలు కొని భార్యకి ఆ విషయం తెలియజేస్తూ ఉత్తరం రాశాడు, కబురు పంపాడు. ఎన్ని చేసినా ఆమె మనస్సు మార్చుకోకపోవడం మూలాన ఊరుకున్నాడు ప్రాణం విసిగి. కోపం కామాలు అన్నది కాంతం. విను, ఒక రోజున రామకృష్ణ చౌదరికి చాలా జబ్బుగా ఉందని కబురొచ్చింది. మేనమామ కూతుర్ని తీసుకుని చెన్నపట్నం వెళ్ళాడు. అల్లుణ్ణి చూచి 4 రోజులుండి కూతుర్ని దిగబడిచి వచ్చేశాడు. వంటవాడు నౌకర్లు ఉండటం వలన కమలకి ఏమీ పనిలేదు. అయినా ఆవిడ భర్తకు భార్య ప్రేమతో సేవ చేయలేదు. స్నేహితుని వలె ప్రవర్తించింది. మందు అవి ఇచ్చి వెళ్ళిపోతూ ఉండేది ఇంకో గదిలోకి. దగ్గర కూర్చుని ఆవిడ పువ్వుల లాంటి చేతులతో తన శరీరం తడుముతుందేమోనని చౌదరి పాపం అనుకున్నాడు. కాని ఆమె అర్ధశూన్యమైన దృష్టితో ఆయన ప్రక్కన నుంచుని ఏదో తాను చేయదలుచుకున్న పని చేసి వెళ్ళిపోతూ ఉండేది. ఇట్లా ప్రవర్తించడం మూలాన అతని హృదయంలోని ప్రేమ కాస్త గ్రీష్మతాపం వలన ఎండిపోయిన సెలయేటి వలె అయినది.
ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక ఇంట్లోనే ఉంటారు. రోజూ మాట్లాడతారు. ఒకసారే భోజనం చేస్తారు. ఒక గదిలో కూర్చుని దేశస్థితిని గూర్చి మాట్లాడుకుంటారు. వారి దాంపత్యం మూర్తీభవించింది ఇంత మట్టుకే. ఏమిటో వారిద్దరికీ అడ్డం వచ్చింది. వాళ్ళ ఊళ్ళో ఉన్న 2 పెద్ద కొండలు ఎదురుబెదురుగా ఉండి మధ్యనేమీ లేకపోయినా ఒకదానినొకటి కావలించుకోకుండా ఎందుకున్నదో అందుకే వీరిద్దరును ఒకరినొకరు ప్రేమించుకున్నా, ప్రతి వ్యక్తి ప్రేమ కొండంత ఉన్నతమైన, పరస్పర సమీపంలో ఉన్న కలయికకు ఊగుతున్నా అట్లా ఎదురుబళ్ళుగా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయినారు అన్నాను నేను. బాగానే ఉంది అన్నది కాంతం. ఆ స్త్రీ స్వరంలో, ఆ వాక్యోచ్చారణలో ఒక మహత్తర భావ సాక్షాత్కారాన్ని అవలంబించలేని వారిని ఈసరించుకోవడం ప్రతిబింబించింది. అది విచిత్రమైన దైవ సంఘటనంటాను అని నేను బ్రహ్మాండమైన జవాబు చెప్పాను. దానినే నేను ఆడదాని గడుసుదనమంట అని తృణీకరించింది కాంతం. అంటే అనవచ్చు. అయితే వారికిష్టం లేకపోయినా వరప్రసాదంగా ఒక బిడ్డ కన్నట్టయితే నీవు ఏమనేదానివి అన్నాను. అదేనండి భార్యాభర్తల ప్రేమకు పరిపూర్తి, సంతాన ప్రాప్తి. అది సంభవిస్తే ఇక అనుకోవలసిందేమున్నది అని ఒళ్ళో కూర్చుని స్తన్యపానం చేయుచున్న మా చంటివాణ్ణి బిగుపుటూరువుతో మూర్కొన్నది కాంతం. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. భార్యాభర్తల ప్రేమకు ఉనికి పట్టు సంతానం. వారి ఇద్దరి ప్రేమ నశించకుండా నిరంతరం పోషించేది సంతానం. కాబట్టి అది లేకపోతే కొరత పడ్డదన్నమాట. అంతేకాదు నీవనటం? అవును అన్నది కాంతం మెరుస్తూ ఉన్న కళ్ళతో. అప్పుడేముంది గొప్ప, మన మోస్తరు సంసారం అవుతుంది అన్నాను నేను. చాలెదురు అని జడ వయ్యారంగా ఊపుకుంటూ పక్కచూపులతో పొద్దు అయిందని మా కాంతం పడక గదిలోకి దారితీసింది. మీరింతవరకు నీలికొండరు కథ విన్నారు. రచన స్వర్గీయ మునిమాణిక్యం నరసింహారావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ సేకరించి వినిపించమని కోరిన వారు డిడివి శివరాం రోలంగి. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి